ఓకే. నాకు కూడా అనిపిస్తుంది. నేను 2 రోజుల క్రితమే అన్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈయన రాజీనామా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, లేదంటే బీజేపీ నుంచి మోడీ గారు ఉన్నారా? చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఆయన అలాగే ఉంచనివ్వండి, మీరు రాజీనామా చేయించొద్దు అని చెప్పింటాడు చంద్రబాబు. ఓకే. ఎందుకంటే చంద్రబాబుకు దీనివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ఇప్పుడు 200% చంద్రబాబు పార్టీలోకి వెళ్ళి అయితే విజయసాయి రెడ్డి చేరడు. ఒకవేళ తన నిర్ణయాన్ని మార్చుకొని పునఃసమీక్షించుకొని నేను వ్యవసాయం నాకు బోరు కొట్టింది మళ్ళీ నేను రాజకీయాలు చేస్తా అన్నా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి అయితే వెళ్ళడు, బీజేపీ దగ్గరికి వెళ్తాడు మాక్సిమం వెళ్తే. అంటే రేపు పొద్దున మళ్ళా బీజేపీ తరఫున ఎంపీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 3 ఏళ్ల కాలం రాజ్యసభకు. కానీ ఇప్పుడు బీజేపీకి దావోస్ నుంచి 0తో రిటర్న్ వచ్చారు. దానికి సంబంధించినటువంటి కవర్ చేయాల్సిన అవసరం, చంద్రబాబు గారిని కవర్ చేయాల్సిన అవసరం బీజేపీకి ఉందంటారా? ఇప్పుడు 2 వర్గాల వాళ్ళకి సర్ది చెప్పినట్టు అయింది కదబ్బా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, మీరు అతన్ని రాజీనామా చేయొద్దని చెప్పండి, మీ పార్టీలోకి తీసుకోవద్దని, లేకపోతే మీరు వాళ్ళు కలిసి మాట్లాడుకోవద్దు, చర్చలు వద్దని చంద్రబాబు చెప్పింటాడు. సరే అబ్బా ఏదో చేస్తున్నాం కదా, నీకేం కావాలా, ఓకే నీకు దావోస్ లో పెట్టుబడులు రాలేదు కదా, సరే ఈ రోజు చేయమని చెప్తాం, నువ్వు హ్యాపీగా ఉంటావు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్తాను చూడండి, రాజకీయంగా ఒక అడుగు పడింది అంటే వ్రతం చెడినా ఫలితం ఉండాలనే ఉద్దేశంతోనే ఎవరైనా చేస్తారు. ఇప్పుడు సాయిరెడ్డి గారికి రాజీనామా చేయడమో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళడం వారికేం ఇష్టం ఉంటుంది, నా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంత అనుబంధం పెట్టుకొని ఇంత వెళ్ళాలంటే వారు కూడా అది ఏదో అంత ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఎంతో ఆలోచించి, ఎంతో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి, ప్లాన్ బి, సి, డి ఇవన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏది ఒత్తిళ్ల కారణంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా వాళ్ళు ఆలోచించి తీసుకుంటారు, ఊరికైతే తీసుకోరు. ఓకే. కాబట్టి వ్రతం చేసిన ఫలితం ఉండాలి, ఏం జరుగుతుంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇవన్నీ ఆలోచించి బీజేపీ చెప్తుంది, సరే ఈ టైంలో చేయి, చంద్రబాబు నీకు మంచిదే కదా, ఇప్పుడు నీకు ఏం నష్టం అవుతుంది. సో ఇట్లా అన్ని జరిగే చర్చలు జరిగింటాయి, చర్చలు జరగకుండా నిర్ణయాలు అయితే తీసుకోరు. ఓకే. పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఢిల్లీలోనే ఉన్నారు. అవునవును. అండ్ ఆల్సో రెండోది మీరు గమనిస్తే, ఇప్పుడు సాయిరెడ్డి గారు వెళ్ళిన తర్వాత సాయిరెడ్డి గారు ఇప్పుడు సరే నన్ను చేరమంటున్నారో లేకపోతే నన్ను రాజీనామా చేయమంటున్నారో ఏం చేయమంటున్నారు నాకేంటి అని అడిగి కూడా ఉండొచ్చు. ఓకే. తప్పకుండా అవి కూడా జరిగింటాయి. జరగవు అన్న మాట అది జోక్. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు లేరు, ఆయన రాజీనామా చేశారు, మా పార్టీ మెంబర్ కాదు, ఉన్నప్పుడు కూడా మా పార్టీ తరఫున బాగా బీజేపీతో సంబంధాలు సత్సంబంధాలు కలిగిన వారిలో అతి కొద్ది మందిలో సాయిరెడ్డి గారు ఒకరు ఢిల్లీలో. సో వారికి సంపూర్ణ అంటే ఇదేంటి కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి, చర్చలు అయితే జరిగింటాయి. ఇంకా ఆ చర్చల ఫలితాలు ఏంటన్నది వచ్చే వారం 10 రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. నేను పొలంలోకి వెళ్ళాను, వ్యవసాయం చేద్దాం అనుకున్నాను, ఇది బాగలేదు, రాజకీయం బాగుంది, నేను నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను, నేను జనరల్ గా ఆయన వ్యవసాయం చేస్తాను, వ్యవసాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. కానీ అది ఎలాంటి వ్యవసాయం ఉంటుంది సార్? వ్యవసాయం అనగానే ప్రజలందరికీ గుర్తొచ్చేది పొలం, లేదంటే ఫామ్ హౌస్, కొన్ని తోటలు వేసుకోవడం. మరి ఆయనకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఎకరాల పొలం ఉంది అనేది నాకు తెలియదు. నేను ఎప్పుడు వ్యక్తిగత విషయాలు ఎవరికి పట్టించుకోను. ఇంకా వ్యవసాయం అంటే వ్యవసాయంలో 2వ రకం వ్యవసాయం. పొలిటికల్ వ్యవసాయం చేయడానికి వస్తున్నారా అనేది కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి రాజకీయ వర్గాలు. పొలిటికల్ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటది అని చూపించడానికే ఈ మూవ్ అనేది కూడా కొన్ని రాజకీయ వర్గాలు నడుస్తున్న టాక్. ఇప్పుడు ఆయన చేసింది టైప్ చేసింది కూడా అంత ఆషామాషిగా ఏం టైప్ చేసిండడు. మరి చాలా 1కి 10 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేసుకొని ఎక్కడ దొరుకుతాము, ఎక్కడ పాయింట్ లాగుతారు, ఎక్కడ ఎవరిని సాటిస్ఫై చేయాలి అన్ని ఆలోచించి ఆయన టైప్ చేశారు. అంత ఈజీగా టైప్ ఏం చేయలేదు. అందులో కూడా ఒక తప్పు జరిగింది. నేను నిన్న చూసేటప్పుడు ఒక తప్పు అయితే రాశారు, చెప్తాను ఉండండి, ఇక్కడే నా దగ్గర ముందే ఉంది. ట్విట్టర్ లో ఒక తెలుగులో రాసినప్పుడు ఒక చిన్న పదం తప్పు దొర్లింది. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదు అన్నాడు. రాజీనామా చేయడం లేదు అనేది చేరడం లేదు అని రాశారు. ఆయన టైప్ ఏం చేసిండు, ఎవరో టైప్ చేసింటారు. బట్ ఈ మాటలన్నీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఒకటి, రాజశేఖర్ రెడ్డి గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారినో నిందించి దూషించి వెళ్తే అది బాగుండదు. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళను దూషించలేడు, ఎందుకంటే చేయమనింది వాళ్ళు కాబట్టి వాళ్ళని దూషించలేడు. సో అందరినీ ఇది చేస్తాడు. అవును, మీరు అన్నట్లు రేపు పొద్దున వ్యవసాయం చేసుకుంటారు కదా అంటే, నేను ఇక్కడ రాజకీయాల్లో వ్యవసాయం చేస్తున్నాను, ఇక్కడ కలిపి మొక్కల్ని ఏర్పడేస్తానని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ నాకు అనిపించేది ఏంటంటే, బీజేపీలోకి వెళ్తారు,
ఏ స్థాయిలో వెళ్తారు, రేపు ఆ రాజీనామా చేసిన ఎంపీ మళ్ళీ సాయిరెడ్డి గారికే వస్తుందా, లేకపోతే చిరంజీవికి వస్తుందా, లేకపోతే చిన్న జీవికి వస్తుందా, పెద్ద జీవికి వస్తుందా మనం చెప్పలేం కానీ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే.